గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తూ కోట్ల రూపాయల మైనింగ్ దందా నడిపిస్తుంది. కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇంతకీ ఈ మాఫియా ఎక్కడ జరుగుతుందో, కోట్ల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా ఎలా కట్టేస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న మాజీ కలెక్టర్ బూర్ల రామాంజనేయులు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. నియోజకవర్గంలోని నడింపాలెం, నాయుడుపేట ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 40 మీటర్ల పైగా లోతుగా అక్రమంగా మట్టిని తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది బడా నేతలు కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలు, క్రేన్ల సాయంతో మట్టిని నిరంతరాయంగా జారగొడుతున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇంత జరుగుతున్న అధికారుల నుంచి ఏమాత్రం స్పందన లేదు. దీంతో వారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ దందాల్ని అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంపై పలువురు ఫైర్ అవుతున్నారు. చిన్న చిన్న అంశాలపై మీటింగ్లు పెట్టే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంత జరుగుతున్నా దీనిపై ఎందుకు ఫోకస్ చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే ఇలాకాలో మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అనుచరులతో దందా చేయిస్తున్నారని నడింపాలెం, నాయుడుపేట, ఓబులు నాయుడుపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.